చేవెళ్ల డిక్లరేషన్ అమలు కోసం బోడె రామచంద్ర యాదవ్ పోరుబాట. రాజకీయ వంచనగా మారిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు నోచుకొని అభయహస్తం మరియు రిజర్వేషన్లు, కార్పొరేషన్ల నిధుల కేటాయింపులో తీవ్ర జాప్యం, గిరిజనుల భూ హక్కులు మరియు విద్యారంగంలోనూ నిర్లక్ష్యం, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ పోరాటంలో బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ స్వయంగా పాల్గొని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల గడ్డపై ప్రకటించిన 12 కీలక అంశాల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రూపొందించిన ఒక వ్యూహంగా మిగిలిపోయిందని బీసీవై పార్టీ బలంగా ఆరోపిస్తుంది. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆనాడు రేకెత్తించిన ఆశలు నేడు నిరాశలుగా మారుతున్నాయని బోడె రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 18% పెంపు, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటలు కేవలం హామీలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు విద్యా సంస్థలు మరియు కంపెనీలలోనూ వీటిని అమలు చేస్తామన్న ప్రకటనలు అడుగు ముందుకు పడలేదని ధర్నా వేదికగా విమర్శించారు. మాదిగ, మాల, ఇతర ఎస్సీ ఉపకులాల కోసం ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కోదానికి ఏడాదికి 750 కోట్ల రూపాయలు, అలాగే తుకారాం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడా, ఎరుకుల కార్పొరేషన్లకు ఏటా 500 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామన్న హామీలు ఆచరణలో శూన్యమయ్యాయని బీసీవై పార్టీ స్పష్టం చేసింది. గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల పట్టాల పంపిణీ, అసైన్డ్ భూముల పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తోందని బోడె రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్, వసతి గృహాల కల్పనను గాలికి వదిలేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల హామీలను విస్మరించి దళిత, గిరిజన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడం మానుకోవాలి. చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకొని ప్రభుత్వాన్ని నిలదీసేలా ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ హెచ్చరించారు.